హాయ్ అండి. సండే అయితే ఫుల్ బిజీగా గడిపాను. ఐబ్రోస్లు, ఫేషియల్లు, హెయిర్ కలరు, ఫ్యాన్సీ షాప్ బ్యాంగిల్స్ అవి సేల్ చేశానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ లోలాక్షి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే యాక్చువల్లీ నాకు ఫేషియల్ బుక్ అయింది, కానీ నేను మర్చిపోయాను బుక్ అయిందనే విషయం. ఏం చేశానంటే మధ్యాహ్నం కొంచెంసేపు లైవ్ చేసుకున్నాను. లైవ్ చేసిన తర్వాత ఇంకా ఎందుకో కొంచెం పడుకోవాలనిపించి ఒక హాఫ్ అన్ అవర్ మర్చిపోయి పడుకుండిపోయానండి. ఈలోపు నాకు కస్టమర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, మేడం ఉన్నారా అని. అంటే నేను నిద్రలోంచి లేచి ఉన్నాను మేడం, ఉన్నాను అని అన్నాను. యాక్చువల్లీ వాళ్ళు ఇంకా రావడానికి ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది కదా అని ప్లాన్లో ఉన్నానండి అంటే వాళ్ళేమో నా తలుపు పక్క నుంచే ఫోన్ చేశారు. వచ్చి తలుపు కొట్టేటప్పటికి నేను డోర్ అనేది ఓపెన్ చేశాను. మీరు నమ్మరు, నాకైతే నిద్రమత్తు కూడా దిగలేదండి. కళ్ళు ఇలా ఓపెన్ చేసిన వెంటనే నాకు కళ్ళు కనిపించలేదు. అటు ఇటు మందు తాగేసి పడిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, అలాగైపోయింది. అంటే నిద్రలో ఫోన్ వచ్చిన వెంటనే సడన్గా లెగిసిపోయాను అనమాట. అందువల్ల అయితే 2 days బ్యాకే నాకు బుక్ అయింది, మర్చిపోయాను. అయితే వచ్చిన వెంటనే వాళ్ళకి వర్క్ చేశాను. 2 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత ఫేషియల్ చేశానండి. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. అయితే నేను చేసిన ఈ ఫేషియల్లో ఫస్ట్ టైం వచ్చి ట్యాన్ ప్యాక్ అనేది వేసానండి. తర్వాత ఏమో డైమండ్ ఫేషియల్ చేశాను. డైమండ్ ఫేషియల్లో క్లెన్జింగ్, స్క్రబ్బు, మసాజు, తర్వాత ప్యాకు, అలాగే వైట్నింగ్ డైమండ్ వైట్నింగ్ క్రీమ్ ఒకటి ఉంటుంది, అది లాస్ట్లో రాస్తాము. ఇవన్నీ ఉండేవండి. నేనైతే మీకు జస్ట్ ట్యాన్ ప్యాక్ మసాజే చూపిస్తున్నాను. ఫేషియల్ది అది ఫేషియల్ది కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి. ఆ 5 అయితే నేను తీయలేదు వీడియో. ఇంకా నేను వీడియో అలా తీసుకొని ఉంటే కస్టమర్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి, అందుకే చిన్న ఒక్కటి తీశాను. అయితే నాకు షాప్ అయితే ఈరోజు ఖాళీ లేదండి. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని. సడన్గా చాలామంది వస్తారు. ఒక్క 3-4 అయితే నేను రిటర్న్ పంపిస్తానండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా. ఆల్రెడీ వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారంటే ఆవిడకి ఫేషియల్ చేస్తున్నప్పుడు వచ్చారు. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఫేషియల్ తీసుకున్నాను అని అంటే ఆ గంట సేపు ఆవిడకే కేటాయిస్తాను, మధ్యలో ఎవరిని తీసుకోను. ఇప్పుడు హెయిర్ కలర్ వేస్తున్నాను కదా, ఆ కస్టమర్కి పంపించాను. ఆమె నా రెగ్యులర్ కస్టమర్ అనమాట, చాలా దూరం నుంచి వచ్చారు. తనేమో మళ్ళీ చెప్పాను 1 hour తర్వాత రండి అని. 1 hour తర్వాత వచ్చారు. తనకి అప్పుడు హెయిర్ కలర్ అవి వేస్తున్నానండి. ఆమె హెయిర్ కలరు, ఐబ్రో అన్నీ చేయించుకున్న తర్వాత మన ఫ్యాన్సీ షాప్లో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారు ఆవిడ. నేను హెయిర్ కలర్ ఎలా వేస్తానంటే ఫస్ట్ హెయిర్ మొత్తం కోమ్ చేసేస్తానండి. కోమ్ చేసేసిన తర్వాత అంటే ముందే జుట్టుని చిక్కులు లేకుండా చూసుకుంటాను. కోమ్ తీసేసిన తర్వాత ఒక సైడ్ మొత్తం హెయిర్ కలర్ వేసేస్తానండి. ఆ తర్వాత ఆ సైడ్లో హెయిర్ కలర్ వేసిన తర్వాత ఫ్రంట్ చూసుకుంటాను ఆ సైడ్ అంతా. ఎందుకంటే చాలామందికి ఫ్రంటే ఎక్కువ కనిపిస్తుంటుంది. ఆ ఫ్రంట్ అనేది కవర్ చేసేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వైపుకి వస్తాను. అది కూడా సేమ్ దీనిలాగే మొత్తం పాయలుగా తీసేసి హెయిర్ కలర్ అనేది హెయిర్కి మొత్తం అప్లై చేసుకుంటానండి. ఒకవైపు హెయిర్ కలర్ అనేది వేసిన తర్వాత నేను ఆ వైపు మొత్తం కోమ్ చేస్తాను. అంటే అలా కోమ్ చేస్తే హెయిర్కి కలర్ అనేది మొత్తం చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. అలా కోమ్ చేస్తే బాగుంటుంది. అందుకే నేను అలాగే నేర్చుకున్నాను. అందుకే ప్రతి కస్టమర్కి అలాగే చేస్తాను, చాలా బాగుంటుంది కూడా. అదిగోండి కోమ్ చేస్తున్నాను కదా, ఒక సైడ్ కలర్ అయిపోతే మొత్తం కోమ్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ సైడ్ వేసుకుంటాను. ఫస్ట్ అలా ఫ్రంట్ మొత్తం కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ కూడా సేమ్ అలాగేనండి. లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను మొత్తం అలాగే కవర్ చేసుకుంటాను. చిన్న చిన్న పాయలుగా తీసి వైట్ హెయిర్ ఎంతవరకు ఉందో దాన్ని అంతటినీ కలర్తో కవర్ చేసుకుంటానండి. అలా అయిపోయిన తర్వాత మొత్తం హెయిర్ అంతా కలర్ వేసిన తర్వాత మళ్ళీ హెయిర్ మొత్తం కోమ్ చేస్తాను. అంటే ఎక్కడ చిన్నవి ఏమైనా ఉన్నా మొత్తం స్ప్రెడ్ అయిపోద్దని మొత్తం టోటల్ హెయిర్ మొత్తం కింద నుంచి పై దాకా మొత్తం కోమ్ చేసేస్తానండి. అలా కోమ్ చేస్తే ఇంకా కలర్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా నీట్గా వైట్ హెయిర్ అనేది లేకుండా ఉంటుంది.
మీరెవరైనా కలర్ వేసుకున్నా ఎప్పుడైనా ఇంట్లో వేసుకున్నా సేమ్ అలానే చేయండి. కోమ్ అనేది చేసుకోండి. అలా దువ్వడం వల్ల ఏంటంటే కలర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా అండి? అయితే ఏంటండి కస్టమర్స్ ఏంటంటే వచ్చిన రోజే చాలామంది వచ్చేస్తారు. ఒక్కళ్ళమే కదా, అంతమందిని ఒకసారి తీసుకోలేము. అది కూడా ఫేషియల్ ఉన్నప్పుడు అస్సలు తీసుకోలేమండి. ఫేషియల్ కస్టమర్కి టైం అనేది మనం కంపల్సరీగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా దూరం నుంచి వస్తారు కదా. నేను చేసిన కస్టమర్ కూడా చాలా దూరం నుంచి వచ్చారు, నా కోసం వచ్చారు. అలాంటప్పుడు నేను కస్టమర్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకనే ఆ టైంలో ఎవరిని తీసుకోలేదు, అందరికీ చెప్పి మరీ పంపించాను. సారీ ఏమీ అనుకోవద్దండి, పాపం నా కోసం వచ్చారు, అందుకే నేను తీసుకోలేను. ఎందుకంటే ఐబ్రోస్ అయితే చేసి పంపించవచ్చు, అది కూడా టైం లేట్ అయిపోతుంది. కానీ అందుకే నేను ఇంకా ఎవరిని తీసుకోలేదు, వాళ్ళకి కొంచెం కూడా లేట్ అవ్వకూడదని, దూరం నుంచి వచ్చారని. ఆ తర్వాత ఇంకా నా కస్టమర్స్కి తెలుసు, వాళ్ళు ఇంకా అలాగా ఎవరెవరిని అయితే పంపించానో నిజంగా వాళ్ళందరూ మళ్ళీ వచ్చారండి 1 అవర్ తర్వాత. అందరికీ చేసి పంపించాను. ఏదైనా వర్క్ బట్టి కూడా ఉంటుందండి, మనం కస్టమర్తో ఉండే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఎంత మర్యాదగా ఉంటే మనకు బిజినెస్ అంతే బాగుంటుంది. ఇప్పుడు నేను 4 మెంబర్స్ని పంపించేసాను కదా 1 అవర్ తర్వాత రండి అని. కానీ వాళ్ళు నా వర్క్ చూసి మళ్ళీ 1 అవర్ తర్వాత వాళ్ళకి తెలిసి నేను ఎలా చేస్తానో అని, అందుకు మళ్ళీ అందరూ ఒక్కరు కూడా మిస్ అవ్వలేదండి. నేను ఎంతమందిని పంపించానో. కొంతమంది అంట పాపం వాకింగ్ చేసుకున్నారంట ఆ 1 అవరు. ఇంకొక ఆమె ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బండికి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వచ్చారంట. వాళ్ళకి అడిగాను ఏం చేశారు 1 అవరు, సారీ పాపం లేట్ అయిపోయింది కదా అంటే వాళ్ళు చెప్పారు, మేమేమో 1 అవర్ వాకింగ్ ఒక ఇద్దరు వాకింగ్ చేసుకున్నారు, ఇంకొక ఆమె ఏమో బండి ఛార్జింగ్ పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అలా చెప్పారు. ఇంకా నేనైతే ఫుల్ బిజీ అండి. నేను యాక్చువల్లీ లైవ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అవ్వలేదు. తర్వాత మళ్ళీ 7:30 దాటిన తర్వాత కొంచెంసేపే, ఎక్కువసేపు ఏం చేయలేదు, లైవ్ అనేది కొంచెంసేపు చేశాను. ఓకేనా అండి? అయితే మీ సండే అనేది ఎలా గడిచిందో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఎవరు సరిగ్గా కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి. నా సండే అయితే ఫుల్ బిజీగా గడిచింది. నేను మార్నింగే వంట చేసి వస్తానండి. ఈరోజు మేము నాన్ వెజ్ తినము, పూజ బియ్యం వంట చేసాము, పూజ బియ్యం వండుకున్నాం కాబట్టి మేము నాన్ వెజ్ తినాం. కానీ ఎంత టేస్ట్గా వస్తుందంటే అంత టేస్ట్గా వచ్చిందండి. దాంట్లో ఉల్లిపాయ లేదు, అల్లం వెల్లుల్లి లేదు, మసాలాలు ఏమీ లేవండి. చాలా టేస్ట్గా వచ్చింది. మాకైతే అదే విచిత్రంగా ఉంది, ఏంటి అంత టేస్ట్ వచ్చింది అని. వెజిటేబుల్ రైస్లా చేసాము, అదే తినేసి వచ్చాను. నేను అదే కొంచెం బాక్స్ కూడా పెట్టుకొని తిన్నాను నేను. నా రోజైతే ఇలా బిజీగా గడిచిందండి. ఈరోజైతే నేను టైలరింగ్ టచ్ చేయలేదు, కానీ బ్యూటీషియను ఫ్యాన్సీ 2 టచ్ చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్కువ వర్క్ చేస్తేనే హ్యాపీగా ఉంటానండి, ఎందుకంటే ఎవరికైనా బిజినెస్ అయితే ఆనందమే కదా. నేను అలాంటి దాన్ని, నాకు బిజినెస్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాము అని ఇది ఉండదు, కానీ వర్క్ అయితే హ్యాపీగా ఉంటుందండి నాకు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే అదే టైపు. ఎంత పని చేసినా సరే నాకు అలా ఏమి ఉండదు, పని చేశానని ఏమి ఉండదు. ఎప్పుడో విపరీతంగా అన్ని పనులు చేసి టైర్డ్ అయిపోతే తప్ప లేదు. పండగలో కూడా ఈరోజు అంత బిజీ లేనండి నేను. ఓన్లీ బ్యూటీషియన్ పరంగా చెప్తున్నాను, స్టిచ్చింగ్ పరంగా కాదు. స్టిచ్చింగ్ అంటే ఎప్పుడు చేసినా సరే మొత్తం బిజీగానే ఉంటాము. హెయిర్ అనేది మొత్తం అలా కోమ్ చేసి చిన్న క్లిప్ కానీ రబ్బర్ కానీ పెట్టేసుకోవాలి. ఇదిగోండి నేనైతే నేను చేసిన వర్క్ వీడియో తీసాను, అది కూడా కొంచెమే తీసానండి, ఫుల్గా తీయలేకపోయాను. ఇంకా చెప్పాను కదా నాకు 1 by 1 కస్టమర్స్ వస్తూనే ఉన్నారని. నాకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే పండగ అయిపోయింది కదా, వచ్చినా ఒకలో ఇద్దరు ఐబ్రోస్కి వస్తారు అనుకున్నాను. కానీ శ్రావణ శుక్రవారాలు అయిపోయిన తర్వాత ఎంతమంది వస్తారని అనుకోలేదు. వాళ్ళని పంపించినప్పుడు నాకే చాలా బాధగా అనిపించింది. అయ్యయ్యో వీళ్ళందరూ వరలక్ష్మి వ్రతంకి ఎవరు చేయించుకోలేదా ఏంటి, సండే రోజు ఎంతమంది వచ్చారు అని నాకైతే ఆశ్చర్యం వేసింది కూడా. ఏంటి ఎవరైనా ఎక్కువ పండగలకే కదా ఇంపార్టెన్స్ ఇస్తారు, అందులో కొంచెం హిందీ వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళకి వరలక్ష్మి వ్రతం ఇంపార్టెంటో కాదో నాకు తెలియదు, హిందీ వాళ్ళకి.
ఓకేనా. వాళ్ళైతే వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారులేండి. అంటే వరలక్ష్మి వ్రతంకి పాపం ఆడవాళ్ళకి టైం దొరకదు కదండి, ఇల్లు దులుపుకొని ఇంట్లో వర్క్ అంతా చేసుకొని. అందువల్ల కొంచెం లేట్గా చేయించుకుంటున్నారో ఏంటో అనుకుంటున్నాను నేనైతే యాక్చువల్లీ బట్టలు కుట్టాలి అనుకున్నాను, కానీ కుట్టలేదు. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత అవి కూడా వీడియోలు పెడతానులేండి. నేను మొన్న బ్లౌజులు కుట్టాను, ఆ వీడియోలు పెడదాం అనుకున్నాను, కానీ కస్టమర్ వచ్చి పట్టుకెళ్ళిపోయారండి. నాకు ఖాళీ లేక నేను వీడియోలు ఏమీ తీసుకోలేదు. ఎవరు ఏమీ అనుకోవద్దు, కుట్టినవి ఏవి చూపించలేదని. మిగతా ఉన్నాయి కదా, అవి చూపిస్తాను. ఓకేనా అండి. ఇంకేంటండి, మీ సండే రోజు మీరు ఇంట్లో వంటలు ఏం చేసుకున్నారు? నేనైతే అవే చేశాను, చెప్పాను కదా వెజిటేబుల్ రైస్ అని, నేను అదే చేశానండి. ఇంకా తర్వాత కబోర్డ్లోకి శారీస్ అవి పెట్టాను, అంతే. ఇంకా అలా వర్క్ చేసుకున్నాను. తర్వాత పార్లర్కి వచ్చి ఫుల్ బిజీ అయిపోయానండి. మీరు కూడా ఏ వర్కులు చేశారో నాకు కొంచెం కామెంట్ చేయండి, ఓకేనా. ఇంతవరకు చూశారు కదండి నా వీడియోని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా అండి. అవును, అడగడం మర్చిపోయాను, మీ దగ్గర వినాయక చందాకి వస్తున్నారా? నా షాప్కి వచ్చారండి చిన్నపిల్లలు. 50 రూపీస్ ఇచ్చా, ఎక్కువ ఇవ్వలేదు కానీ 50 రూపాయలు ఇచ్చాను. వాళ్ళు ఎవరో కాదు, నా పిల్లలే. మా పిల్లలు వచ్చి వాళ్ళ గ్యాంగ్తో వచ్చారు, ఓకేనా. ఉంటాను.